హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్లో నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్లో నిఖిల్ అయితే వెల్ అండ్ గుడ్గా అప్రిషియేట్ చేయడం జరిగింది. నిఖిల్ నీ యొక్క గేమ్ ప్లానే కానీ నీ యొక్క గేమ్ స్ట్రాటజీస్ కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే నువ్వు క్లాన్ లీడర్ అయి ఉండి నీ యొక్క టీంని నువ్వు లీడ్ చేసిన విధానం ఇదంతా చాలా బాగుందని నాగార్జున గారు అప్రిషియేట్ చేయబోతున్నారు. అంతేకాకుండా నాగార్జున గారు వెల్ అండ్ గుడ్గా ప్లే చేసే గేమ్ని చాలా అంటే చాలా ఈ యొక్క ఫిజికల్ స్ట్రెంత్ ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టావు, గేమ్కి 100కి 100% ఇచ్చావంటూ నాగార్జున గారు వెల్ అండ్ గుడ్గా నిఖిల్ని అయితే అప్రిషియేట్ చేయడం జరిగింది. అయితే నిఖిల్ని అప్రిషియేట్ చేస్తున్న టైంలో హౌస్ మేట్స్ కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎస్పెషల్లీ వాళ్ళ టీమ్ మెంబర్స్ అయితే చాలామంది హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. నిఖిల్ కూడా దానికి 100 రెట్లు హ్యాపీగా ఫీల్ అయ్యాడు తనని తను అప్రిషియేట్ చేస్తుంటే. ఎందుకంటే మొన్నటి వరకు చాలా చిన్న క్లాన్ ఇప్పుడు పెద్ద క్లాన్ అయ్యుండి కూడా ఒక క్లాన్ టీమ్ లీడర్ అయ్యుండి కూడా ఒక క్లాన్ చీఫ్ అయ్యుండి కూడా ఆ టీంని లీడ్ చేసే విధానమే కానీ మొత్తం వెల్ అండ్ గుడ్గా చేసామని నాగార్జున గారు నిఖిల్ని పొగడడంతో నిఖిల్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వడం జరిగింది. బట్ కాకపోతే నాగార్జున గారు ఒక్క విషయంలో మాత్రం నిఖిల్ని కొంచెం తిట్టడం జరిగింది. అదేంటంటే చిన్న వార్నింగ్ లాంటిది. నువ్వు మణికంఠని విసిరిన విధానం ముందు చూసావా, అది కరెక్ట్ కాదు. గేమ్ ఆడేటప్పుడు కొంచెం చూసుకొని ఆడు నిఖిల్. తనను అలా ఇసరడం కరెక్ట్ కాదు. ఎలా ఇసిరేవంటే ఏదో ఒక భూచక్రాన్ని ఇసిరేస్తున్నట్టు ఇసిరేసావు మణికంఠ అని. అలాగే కొంతమందిని కూడా అలాగే చేస్తావు. అదొక్కటి కొంచెం తగ్గించుకో చాలు. వెల్ అండ్ గుడ్గా ఆడే గేమ్ మొత్తం ఇంకా పర్ఫెక్ట్గా మూవ్ అయిపోతాం ముందుకని చెప్పి నాగార్జున గారు చాలా అంటే చాలా బాగా అప్రిషియేట్ చేశారు నిఖిల్.